చూసారా మనోళ్ళు ఎంత గొప్పోళ్ళో. ఇంకా ప్రజల చేతుల్లోనే ప్రజల వద్ద 6,400 కోట్ల విలువైన 2,000 నోట్లంట మరోమారు మార్చుకునే అవకాశం ఇచ్చిన ఆర్బీఐ. దేశంలో 2,000 విలువైన కరెన్సీ నోట్ను రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉపసంహరించుకొని దాదాపు 20 నెలలైనా ఇంకా 6,400 కోట్ల విలువైన నోట్లు ప్రజల చేతుల్లో ఉన్నాయని తాజాగా ఆర్బీఐ వెల్లడించింది. చలామణిలో ఉన్న వాటిల్లో 98.18% నోట్లు తిరిగి బ్యాంకుల వద్దకు చేరుకున్నట్లు కేంద్రం చెప్పింది. 98.18 చేరుకున్నా ఇంకా అంత ఎట్లా ఉంటుంది పెండింగ్? 2,000 విలువైన నోట్లు ఉపసంహరించుకున్నట్లు 2023 మే 19 ఆర్బీఐ ప్రకటించింది. ఆ నిర్ణయం వెలువడే నాటికి 3.56 లక్షల కోట్ల విలువైన నోట్లు చలామణి ఉన్నాయి. తొలుత బ్యాంకుల్లో నోట్ల మార్పిడి డిపాజిట్కు ప్రజలు 2023 సెప్టెంబర్ 30 వరకు అవకాశం ఇచ్చారు. అనంతరం అదేడాది అక్టోబర్ 7 వరకు ఆ గడువు పొడిగించారు. ఆ తర్వాత నుంచి ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయాల్లో మాత్రమే ఆ నోట్లు స్వీకరిస్తున్నారు. అలా ఫిబ్రవరి 28, 2025 వరకు 98.18% నోట్లు బ్యాంకులకు చేరినట్టు ఆర్బీఐ వెల్లడించింది. ఇంకా 6,440 కోట్ల నోట్లు ప్రజల వద్దే ఉన్నట్లు తెలిపింది. ఆర్బీఐ ప్రాంతీయ కార్యాలయం వద్ద నోట్ల మార్పిడి డిపాజిట్ చేసుకోవచ్చని కేంద్ర బ్యాంక్ తెలిపింది. రీజనల్ ఆఫీసులకు చేరుకోలేని వారు పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా ఆయా కార్యాలయాలకు పంపించని చెప్తుందంట. ఇంకా అంత పెండింగ్ ఉండిపోయాయంట మన వాళ్ళ దగ్గరే.